హరి ఓం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం తత్సత్. వేదాంతంలో దశముని యొక్క కథ. అయ్యా, దశముడు అంటారు, మీ వేదాంతంలో అసలు ఎవరా దశముడు, ఏమా కథ కాస్త వివరిస్తారా అని ప్రశ్నించిన శిష్యుని జిజ్ఞాసకు సమాధానంగా ఆచార్యుడు ఇలా అంటున్నాడు. ఓ అలాగే నాయనా, నీవు అడగాలే కానీ నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడకుండా ఉంటుందా? మన సద్గురువులు తమ దగ్గరికి వచ్చిన జిజ్ఞాసకులకు వివరించకుండా ఉండలేరు. సరే, నీవు అడిగిన దశముని కథ వేదాంతంలో శ్రీ శంకరులు తమ ఉపదేశ సాహస్రైన ప్రకరణ గ్రంథంలో దశమస్త్వమీత్యేవం వాక్యం అని చెప్పి ఉపదేశ సాహస్లో 172, 173, 174 శ్లోకాల్లో వివరించారు. నవబుద్ధి అపహారాధి మరియు దశమస్త్వమసీతి ఏవం అనే శ్లోకాల్లో శంకరులు ముఖ్య శిష్యుడైన సురేశ్వరాచార్యులు తమ నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథంలో ఉదాహరించారు. నవసంఖ్యా హృతజ్ఞానో దశమో విభ్రమద్యథ నవేత్తి దశమోస్మితి వీక్షమాణోపితాన్నవ అనే శ్లోకంలో శ్రీ విద్యారణ్య మునీంద్రులు తాము రచించిన వేదాంత పంచదశి గ్రంథంలో తృప్తి దీప ప్రకరణంలో చాలా బాగా వివరించారు. అంచేత ఈ కథను అందరూ వేదాంతులు, కాబోయే వేదాంతులు కూడా తెలుసుకోదగింది. సరే, వేదాంతాల్లో దృష్టాంతాలుగా చాలా కథలు వాడుకలో ఉన్నాయనుకోండి. ఉదాహరణకు వ్యాసకుల వర్ధిత రాజకుమారుని కథ అని శ్రీ శంకర్ల వారు బృహదారణ్యకోపనిషత్తులో ఉదహరించారు ఆయా సందర్భాల్లో. ఇంతకీ ఆ దశముని కథ ఏమిటంటే టూకీగా విను. అనగానగా పూర్వం శ్రీ పరమానందయ్య అనే ఒక ప్రఖ్యాత ఆచార్యుడు ఉండేవాడు. ఆయనకు 10 మంది శిష్యులు ఉండేవారు. వారు అమాయకులని ప్రసిద్ధి. అంటే వారి అమాయకపు చేష్టల వలన సాధారణంగా వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది అందరికీ. కానీ మంచే జరుగుతుంది, వాళ్ళు ఏం చేసినా అది మంచే జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగటం లేదు. అమాయకులు అంటే లోకజ్ఞానం అంతగా లేనివారు. సరే, ఒకనాడు గురువుగారు సమిధలు తీసుకుంటారంటారా అడవికి వెళ్ళి అని పురమాయిస్తే ఈ 10 మంది శిష్యులు ఒక చిన్న వాగు లేక నది ఉంటుంది అక్కడ, అది దాటి అవతల ఒడ్డు ఉన్న అరణ్యంలో కట్టెలు సమిధలు తీసుకురావడానికి వస్తున్నారు. ఈ లోపల నదిని దాటుతుండగా నది కొంచెం ఉధృతంగా పొంగి పొరలుతుంటే వీళ్ళందరూ దాన్ని మెల్లగా అందరూ ఒకరి చేతులు ఒకడు పట్టుకుని నదిని దాటారు. దాటిన తర్వాత అందులో ఒక హెడ్ ఉన్నాడు, ఓ ముఖ్య శిష్యుడు. అందరూ వచ్చారో లేదో అని లెక్క పెట్టాడు. 1, 2, 3, 4, 5, 6, 9 అన్నాడు. తర్వాత అరే 10వాడి అన్నాడు. అయ్యో, దశముడు నదిలో కొట్టుకుపోయాడు అని ఏడుస్తూ ఉంటారు. తక్కిన వాళ్ళందరూ కూడా వాడితో వంట పాడుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఈ లోపల ఒక దారినిపోయే దానయ్య ఒకడు వచ్చి, ఎందుకు అబ్బాయిలు మీరు ఏడుస్తున్నారు అని ప్రశ్నించాడు. అయ్యా, మేము పరమానందయ్య గారి శిష్యులం 10 మంది నీటిని దాటుతుండగా ఒక్కడు వాడే దశముడు కొట్టుకుపోయాడండి అని చెప్తే ఆ వ్యక్తి చూడగానే వీళ్ళ మూర్ఖత్వం తెలిసి, అబ్బాయిలు దశముడు చావలేదు, కొట్టుకుపోలేదు అన్నాడు. అమ్మయ్యా అనుకునేవాళ్ళు, అయితే మరి మాకు కనిపించలే ఆ దశముడు ఏడి అని అడిగారు. పెద్ద శిష్యుని పిలిచి ఇలా మళ్ళీ లెక్క పెట్టు అన్నాడు. ఆ శిష్యుడు మళ్ళీ 1, 2, 3, 9 అని లెక్క పెట్టాడు ఎదురుకుండా ఉన్న వాళ్ళను. అప్పుడు ఆ వ్యక్తి, మరి నిన్ను నువ్వు లెక్క పెట్టుకోలేదేంటి అన్నాడు. అప్పుడు నేను 10వాడిని, అయితే ఆ దశముడు నేనే అనమాట అని తెలుసుకుని అందరూ చాలా సంతోషించారు. అందరూ కూడా మళ్ళీ మొదటి శిష్యుడు ఎలా లెక్క పెట్టారో అందరూ లెక్క పెట్టుకుని అందరూ నేను దశముడిని అని చెప్పేసి ఒక నిశ్చయానికి వచ్చి పరమానందం పొందారు. ఇదండి కథ. ఇది మన వేదాంతంలో పెద్దలు తత్వమసి అనే మహావాక్యానికి ముడిపెట్టి దృష్టాంతంగా చూపించారు. అది ఎలా అంటే ఆ పరమానందం ఎవరో కాదు, పరమాత్మే. ఈ శిష్యులందరూ ఎవరో కాదు, జీవులే. అంటే మనం ఏమనుకుంటున్నాం తాత్కాలికంగా, నేనే పరమాత్మ అనే జ్ఞానం లేదు, నిస్వరూపం మర్చిపోయాం. అరే ఆత్మ ఎక్కడ కనపడటం లేదే అని వెతుకుతున్నాం. ఆత్మ నాస్తి నభాతి అనుకుని రోదనం చేస్తుంటే ఈ సంసార సాగరంలో జీవునిగా అనేక దుఃఖాలు పొందుతుంటే అక్కడ దానిపోయే దానయ్య వాళ్ళ గురువు అయినట్లుగా మనకు ఒక సద్గురువు వచ్చి, ఆత్మ ఉందిరా, బ్రహ్మ ఉంది, భయపడకు అని నిన్ను ఈ జీవుని లెక్క పెట్టమంటే మనం దృశ్యవర్గం అంతా లెక్క పెట్టాం. అంటే ఏమిటి? అష్టవిధ ప్రకృతులు, జీవ ప్రకృతి. 7వ అధ్యాయంలో చెప్పారే పరాపర ప్రకృతులని. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టద అపరేయమిత స్వన్యాం
ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో మమయేదం ఝార్యతే జగత్ అని జీవుడు పంచభూతాలు మనోబుద్ధి అహంకారాలతో సహా నవవిధ ప్రకృతుల్ని మనం నిత్యం అనుభవంలో చూస్తున్నాం. కానీ ప్రకృతే పరహ యో బుద్ధే పరతస్తు సహా అని నీ నిజస్వరూపమైన కూటస్థ సాక్ష్య స్వరూపం కనిపించలేదు, లెక్క పెట్టలేదు. అంచేతనే ఎవరు తను తాను చూసుకోకుండా బయట వాళ్ళని లెక్క పెడుతున్నాడు. అంటే తన సంగతి తను తెలుసుకోకుండా బయట సంగతులు అన్నీ తెలుసుకుంటున్నాడు. ఆత్మ లేదు, ఉంటే కనిపించదా అంటాడు. మళ్ళీ పైగా అందరినీ కనేవాడో నువ్వే అయితే నిన్ను ఎవరికంటారబ్బాయి? అంతే సద్గురు బోధ వల్ల నీ సాక్ష్య స్వరూపం తెలుసుకుని నిజమైన పరమానంద శిష్యుడు అనిపించుకో అని సద్గురువులు సలహా. అప్పుడు నీకు ఆశ్చర్యం వేస్తుంది, అరే నేను ఇన్ని జన్మల నుంచి వెతుకుతున్నటువంటి ఆ పరమాత్మ దశముడు నేనేనా అని ఆశ్చర్యపోతావు. మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టుకుంటావు. ఇంకా మర్చిపోకుండా నేనే ఆ పరమాత్మను అని నిశ్చయానికి వస్తావు. అదే అపరోక్ష జ్ఞానం. అదే ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి శ్వేతకేతు అని ఉద్దాలక మహర్షి 9 సార్లు బోధ చేస్తాడు. అప్పుడు ఆ శ్వేతకేతు ఓహో నేనే అహం బ్రహ్మాస్మి అని గర్జించాడు. అదే విజయం పొందిన రోజు, అదే వెలుగొచ్చిన రోజు, అదే విజయదశమి. నవరాత్రులు చీకటి రోజు రాత్రులు, అది యోగాభ్యాసంలో నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్ అని అన్నప్పటికీ బ్రహ్మరంధ్రం దశమ ద్వారం అని వాడుకలో ఉంది, భ్రూమధ్యం అదే. దీన్నే ఆప్తవాక్యము అంటే శబ్ద ప్రమాణము అంటారు. ఆప్తులు ఎవరయ్యా అంటే వేదాలు. వేదాలు ఎవరయ్యా అంటే అవి ఈశ్వరుని యొక్క నిశ్వసితములు. ఈశ్వరులు ఎవరయ్యా అంటే మనకందరికీ పెద్ద ఆప్తులు ఆయనే. ఆయనకి ఏం అక్కర్లేదు, ఆయనే అందరికీ ఇస్తాడు, ఆయనే మన యొక్క బాగోగులు చూస్తాడు. అంతకన్నా వేరే ఆప్తులు ఇంకెవ్వరూ లేరు. మరి ఆయన మాటలు పెడచేమని పెడతామే? అందుకనే ఈ జన్మ పరంపరలో కూరుకుపోయావు. ఇదండి దశముని కథలో ఉన్న పరమార్థం. ఓం తత్సత్. ఇట్లా అమ్ము అన్నాజీరావు, హైదరాబాద్ 9703313715. ఓం తత్సత్.